కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అగ్రరాజ్యం అమెరికాలో వరదల బీభత్సం కొనసాగుతోంది. మెక్సికోలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుయిడోసోలో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రుయిడోసో నది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోని దాదాపు 19 అడుగుల ఎత్తున చేరుకుంది. సమీప ప్రాంతాల్లోని ఇళ్లను ముంచెత్తింది. గ్రామంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఈ విపత్తుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నది ఉధృతి, ఇల్లు కొట్టుకుపోతున్న వీడియోలు చూసి నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. ఇక మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొన్నటికి మొన్న టెక్సాస్ ను వరదలు అతలాకుతలం చేశాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గల్లంతయ్యారు. ఈ వరదల నుంచి ఇంకా తేరుకోక ముందే ఇంకోవైపు మెక్సికోను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా వరదలు అమాంతంగా ముంచెత్తాయి. దీంతో ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. అలాగే వాహనాలు, పెద్ద పెద్ద వృక్షాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక ప్రవాహంలో 2 చిన్నారులు సహా 3 ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజలు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. రుయిడోసో నది 20 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా నది ప్రవహిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించింది. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెస్క్యూ టీంలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా నదుల ప్రవాహం, పొంగిన ప్రాంతాలను గుర్తించి అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం వేగంగా స్పందిస్తోంది. వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక మరోవైపు వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక జల మానిటరింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు మరణాల సమాచారం తెలియకపోయినప్పటికీ ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరదల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో 109 మంది ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ గ్రెగ్ అబాబ్ తెలిపారు. మరో 160 మంది ప్రజల ఆచూకీ తెలియరాలేదని వెల్లడించారు. గ్వాడలూప్ నది పరివాహక ప్రాంతంలో వేసవి శిబిరాలకు వెళ్లిన వారిలో ఎంతమంది కనిపించకుండా పోయారో స్పష్టత రాలేదన్నారు. చైనా, నేపాల్ సరిహద్దుల్లోనూ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్లోని మున్సియారియాలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న లీలాంలో మంగళవారం ఉదయం వర్షం ఆగిపోయిన తర్వాత కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడటంతో 3 గ్రామాలను కలిపే లీలాం పాటన్ రహదారిపై మూసుకుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది దూరంలో ఇలా జరగటం చూసి వాహనదారులు షాక్ కి గురయ్యారు. సహాయక సిబ్బంది రోడ్డును పునర్నిర్మించే పనిలో పడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.